ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 60 నుండి సెకండ్ సెక్షన్లోని ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ ఫస్ట్ క్వశ్చన్లో వచ్చేసి మళ్ళీ 3 సమ్స్ ఉన్నాయి. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఇఫ్ 0 less than a less than pi/4 and cos a equal to 4/5 find the value of sin 2a and cos 2a అన్నాడు. ఇక్కడ ఏ వాల్యూ అనేది ఎక్కడి నుండి ఎక్కడికి మధ్యలో ఉంది అన్నాడు, 0 to pi/4 మధ్యలో ఉంది అన్నాడు. అలానే cos a ఈక్వల్ టు ఇచ్చాడు 4/5. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, sin 2a అండ్ cos 2a అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. cos a ఈక్వల్ టు 4/5. సో 0 less than a less than pi/4. ఏ వాల్యూ అనేది 0 నుండి pi/4 మధ్యలో ఉంటుంది. pi/4 అంటే 45 degrees కదా. సో ఓకేనా. సో ఒకసారి చూడండి, మనకి cos 2a కావాలంటే ఫార్ములా ఏంటి, cos 2aకి 2 cos square a minus 1. ఓకేనా. సో నెక్స్ట్ sin 2a కావాలి ఇంకొకటి. సో sin 2a ఈక్వల్ టు 2 sin a cos a. సో ఇక్కడ మనకి cos a ఇచ్చారు క్వశ్చన్లో, కాకపోతే sin a అనేది లేదు. సో అది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఎలా సాల్వ్ చేయాలో చూడండి. సో ఇది ఇక్కడ ఏ తీసుకుందాం, ఇది బి, ఇది సి అనుకుంటే, సో ఇక్కడ యాంగిల్ అనుకోండి. సో ఇక్కడ cos a ఈక్వల్ టు 4/5 అన్నాడు. cos a ఈక్వల్ టు 4/5 అంటే cos a కి ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్, అంతే కదా. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ ఏది, ఇదే కదా అడ్జసెంట్ సైడ్, ఇది 4. సో నెక్స్ట్ హైపోటెనియస్ అంటే ఇది. ఓకేనా. సో ఇప్పుడు ఈ వాల్యూ మనకి తెలియదు. సో ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది పైథాగరస్ థీరాన్ని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేద్దాం. సో హైపోటెనియస్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏసీ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25 ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ బీసీ స్క్వేర్. సో 25 మైనస్ 16 ఈక్వల్ టు బీసీ స్క్వేర్. బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 25 మైనస్ 16 అంటే 9 వస్తుంది. సో బీసీ ఈక్వల్ టు 3. ఓకేనా. సో ఈ వాల్యూ వచ్చేసి 3 వచ్చింది. ఇప్పుడు మనం sin a కనుక్కోవచ్చు కదా. సో sin a ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, sin a ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనియస్. సో ఆపోజిట్ సైడ్ అంటే బీసీ ఎంత వచ్చింది, 3 కదా. సో 3 బై హైపోటెనియస్ ఎంత, 5. సో sin a ఈక్వల్ టు ఎంత వచ్చింది, 3/5. ఇప్పుడు మనకి sin a ఉంది, cos a ఉంది. సో sin 2a కనుక్కోవచ్చు కదా ఇప్పుడు. సో sin 2a ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 2 sin a ఇంటూ cos a. ఓకేనా. సో 2 sin a, 2 ఇంటూ sin a వాల్యూ ఎంత, 3/5 ఇంటూ cos a అంటే 4/5. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, 2 3 6, 6 4 24/5 5 ఎంత, 25. సో sin 2a ఈక్వల్ టు ఎంత వచ్చింది, 24/25. సో నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, cos 2a ఈక్వల్ ఫార్ములా ఏమని చెప్పాను, 2 cos square a minus 1. సో ఇది ఇక్కడ రాద్దాం. 2 cos square a, cos a వాల్యూ తెలుసు మనకి 4/5 కదా. సో cos square అంటే 4/5 హోల్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 2 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16 బై 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 1. సో 2 ఆఫ్ 16 మైనస్ ఈ 25 ఇక్కడ వస్తుంది కదా. సో 25 ఇంటూ 1 అంటే 25/25. సో 16 2s 32 మైనస్ 25/25. సో 32 మైనస్ 25 ఎంత వస్తుంది, 7 కదా. సో 7/25. cos 2a ఈక్వల్ టు ఎంత, 7/25. cos 2a ఈక్వల్ టు 7/25. sin 2a ఈక్వల్ టు ఎంత, 24/25. సో ఇది ఆన్సర్. సో నెక్స్ట్ దీంట్లో సెకండ్ వన్ చూడండి. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ a ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ ద ఎక్స్ప్రెషన్స్ cot cube a minus 3 cot a by 3 cot square a minus 1 ఈజ్ పాజిటివ్ అని అన్నాడు. సో ఇక్కడ మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఇందులో ఏ యొక్క వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూస్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఏ అనేది ఏ వాల్యూస్ మధ్యలో ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. సో cot cube a minus 3 cot a by 3 cot square a minus 1. సో దట్ ఈక్వల్ టు, ఇందులో మైనస్ కామన్ తీద్దాం. సో మైనస్ ముందు రాస్తే అప్పుడు ఏమవుతుంది,
3 cot A మైనస్ కాట్ క్యూబ్ ఏ వస్తుంది బై మైనస్ తీస్తే అప్పుడు ఏమవుతుంది 1 మైనస్ 3 కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. ఓకేనా. సో అప్పుడు ఈ మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 cot A మైనస్ కాట్ క్యూబ్ ఏ బై 1 మైనస్ 3 కాట్ స్క్వేర్ ఏకి ఫార్ములా ఏంటి, కాట్ 3A. ఇది కాట్ 3Aకి ఈక్వల్ కదా. సో కాట్ 3A అనేది వచ్చింది. సో ఇక్కడ ఏ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, పాజిటివ్ ఉండేటట్టు ఏ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 3A, ఇప్పుడు 3A అనేది ఉంది. సో కాట్ అనేది ఫస్ట్ ఇక్కడ 0 తీసుకుంటాం, దీంట్లో ఎంత ఉంటుంది 90, 0 to 90 కదా, అంటే ఇక్కడ 90 మైనస్ టీటా 90, ఇక్కడ వచ్చేసి 90 ప్లస్ టీటా 180 మైనస్ టీటా ఉంటుంది. సో ఇక్కడ 180 ప్లస్ టీటా 270 మైనస్ టీటా, ఇక్కడ 270 ప్లస్ టీటా 360 మైనస్ టీటా అని ఉంటుంది. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో అండ్ థర్డ్ క్వాడ్రెంట్లో. సో ఫస్ట్ క్వాడ్రెంట్ వచ్చేసి ఆల్ పాజిటివ్, అంటే దానిలో కాట్ కూడా ఉంటుంది కాబట్టి కాట్ పాజిటివ్ ఉంటుంది. అలానే థర్డ్ క్వాడ్రెంట్లో వచ్చేసి tan cot పాజిటివ్. సో tan cot అంటే ఇప్పుడు 3A అనేది దేని మధ్యలో ఉంటుంది, అయితే ఫస్ట్ క్వాడ్రెంట్లోనూ ఉంటుంది, అలానే థర్డ్ క్వాడ్రెంట్లోనూ ఉంటుంది. ఓకేనా. సో అది ఇక్కడ రాద్దాం మనం. సో 0 లెస్ దెన్ 3A లెస్ దెన్, సో ఫస్ట్ క్వాడ్రెంట్ అనేది ఎక్కడండి 0 to 90 కదా, అంటే 90 తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా. సో ఇంకొక కండిషన్ వచ్చేసి 0 లెస్ దెన్, ఓకే సో ఒకసారి చూడండి, 0 లెస్ దెన్ 3A లెస్ దెన్ 90 degrees. ఒకటి రాస్తే సరిపోతుంది. సో 0, కాకపోతే ఇక్కడ 3A ఉంది, మనకు కావాల్సింది ఏంటి, ఏ కావాలి అంతే కదా. సో ఏ కావాలంటే ఈ 3 అనేది క్యాన్సిల్ కావాలంటే దీన్ని బై 3 చేయాలి. సో 0/3, 3A/3 లెస్ దెన్ 90/3. సో 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 3s 0, 3 30s 90 కదా. సో 0/3 అంటే 0 లెస్ దెన్ ఏ లెస్ దెన్ 30 degrees అనమాట. సో ఏ వాల్యూ అనేది ఇక్కడ 0 to 30 ఆ మధ్యలో పాజిటివ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఏ వాల్యూ మస్ట్ బి 0 లెస్ దెన్ ఏ లెస్ దెన్ π/6. 13 మనం ఏమని రాయొచ్చు, π/6 అని రాయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు, ప్రూవ్ దట్ cos 3A ప్లస్ sin 3A బై cos A మైనస్ sin A ఈక్వల్ టు 1 ప్లస్ 2 sin 2A అన్నాడు. సో ఇక్కడ LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. సో ఫస్ట్ LHS పార్ట్ తీసుకుందాం. సో ఏముంది, cos 3A ప్లస్ sin 3A బై cos A మైనస్ sin A. సో cos 3Aకి ఫార్ములా తెలుసు మనకి ఏంటి, 4 cos క్యూబ్ A మైనస్ 3 cos A. ఓకేనా. సో ప్లస్ sin 3Aకి ఫార్ములా ఏంటి, 3 sin A మైనస్ 4 sin క్యూబ్ A బై cos A మైనస్ sin A. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 4 కామన్ తీద్దాం. ఓకేనా. సో 4 కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, cos క్యూబ్ A మైనస్ sin క్యూబ్ A. సో నెక్స్ట్ ఇక్కడ మైనస్ 3 కామన్ తీద్దాం. సో 3 కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, cos A మైనస్ sin A బై cos A మైనస్ sin A. సో నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఎలా ఉంది, a క్యూబ్ మైనస్ b క్యూబ్ లాగా ఉంది అంతే కదా. సో a క్యూబ్ మైనస్ b క్యూబ్ లాగా ఉంది. సో a క్యూబ్ మైనస్ b క్యూబ్ని మనం ఎలా రాస్తాం, ఫార్ములా ఏంటి, a క్యూబ్ మైనస్ b క్యూబ్కి a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. సో ఇది ఫార్ములా, ఇది ఇక్కడ అప్లై చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ a అంటే ఏంటి, కాస్ క్యూబ్ a, b అంటే సైన్ క్యూబ్ a. సో అది ఇక్కడ రాద్దాం. సో 4 ఇంటూ a మైనస్ b అంటే కాస్ a మైనస్ సైన్ a ఇంటూ ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ ప్లస్ ఏబి అంటే కాస్ ఏ సైన్ ఏ ప్లస్ బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ 3 కాస్ ఏ మైనస్ సైన్ ఏ బై కాస్ ఏ మైనస్ సైన్ ఏ. ఓకేనా. సో ఇక్కడ ఈ స్టెప్లో చూడండి, ఇక్కడ కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఉంది, ఇక్కడ కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఉంది. కాస్ ఏ మైనస్ సైన్ ఏని కామన్ తీయవచ్చు కదా. సో అప్పుడు ఒకసారి చూడండి, కాస్ ఏ మైనస్ సైన్ ఏ కామన్ తీసామనుకోండి. సో అప్పుడు ఏముంటుంది, ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4 ఇంటూ ఇప్పుడు ఇక్కడ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ. సో దీని వాల్యూ 1 అని తెలుసు మనకి. సో 1 ప్లస్ ఇంకేం మిగిలింది అక్కడ, కాస్ ఏ సైన్ ఏ మైనస్
3 అంతే కదా. కాస్ ఏ మైనస్ సైన్ ఏని కామన్ తీసాం కాబట్టి 3 ఉంటుంది ఓన్లీ. సో బై కాస్ ఏ మైనస్ సైన్ ఏ. సో ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ స్టెప్ 4 into 1 4 plus 4 into cos A sin A minus 3. So next 4 minus 3 అంటే 1 plus 4 sin A cos A. సో నెక్స్ట్ 1 plus 4 sin A cos A ఏమని రాయొచ్చు 2 into 2. 4ని 2 into 2 అని రాయొచ్చు కదా 2 sin A cos A. సో ఈ 2 sin A cos A వాల్యూ తెలుసు మనకి ఎంత sin 2A ఈక్వల్ టు కదా ఫార్ములా అది. సో అప్పుడు 1 plus 2 into sin 2A బ్రాకెట్లో రాయండి sin 2A ఈక్వల్ టు 2 sin A cos A. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు ఎంత వచ్చిన ఆన్సర్ 1 plus 2 sin 2A అదే కదా ప్రూవ్ చేయబడింది. సో దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఓకేనా. సో ఈ సమ్తో ఫస్ట్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.